అయితేనే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందని చెప్పి ఇట్లాంటి నీచం ఘోరం ఇంకోటి ఏమైనా ఉంటుందా? రాజకీయ కుతంత్రాలు పనిచేస్తలేవని చెప్పి ఈరోజు తాంత్రిక పూజలకి పాల్పడుతున్నటువంటి ఒక దుశ్చర్యకి హరీష్ రావు గారు పాల్పడ్డారంటే ఇంతకు మించినటువంటి నీచం దరిద్రం ఇంకోటి ఏమైనా ఉంటుందా? ఎవరైనా వర్షాలు రావాలని చెప్పి హోమాలు చేసేటోళ్ళని చూసినాం, వర్షాలు రావద్దు కరువు రావాలని చెప్పేసి ఇక తాంత్రిక పూజలు చేసేటోళ్ళని ఇప్పుడే చూస్తున్నాం. దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్తా. హరీష్ రావు గారికి బాగా దగ్గరైనటువంటి ఒక వ్యక్తి ఈ మధ్యకాలంలో డిబేట్లో కూడా ఆయన మాట్లాడినటువంటి ఒకసారి నేను ప్లే చేస్తా, ఆడు పెడతా. వస్తలేదా? అది వస్తుంది, దగ్గర పెడతా. వస్తలేదా? సంవత్సరం వర్షాలు పడొద్దని నేను మొక్కుకుంటున్నాను. ఎవడతలేదా? వర్షాలు పడొద్దని నేను మొక్కుకుంటున్నాను. ఇప్పుడు ఇంకోసారి భరత్ గారు, ఈ సంవత్సరం వర్షాలు పడొద్దని నేను మొక్కుకుంటున్నాను. మొక్కుకుంటాను. ఏం మాట్లాడిండో విన్నారా? వర్షాలు పడొద్దు అని చెప్పి దేవుని లైవ్ టీవీలా ఏదో సీక్రెట్ గా 4 రూమ్లలో కూర్చొని మాట్లాడుకున్నది కాదు. ఈ పెద్ద మనిషి హరీష్ రావు గారికి బాగా దగ్గర మనిషి, కేసీఆర్ గారికి బాగా దగ్గర మనిషి. వీళ్ళు విప్రకాష్ గారు రీసెంట్ గా ఒక లైవ్ టీవీలో మొక్కుకుంటున్నాం భరత్ గారు బరాబర్ వర్షాలు పడొద్దు అని చెప్పి మేము దేవునికి మొక్కుకుంటున్నాం అంటే, దయచేసి మీరు వర్షాలు పడకుండా అట్లా మొక్కుంటారు, బరాబర్ మొక్కుతాం, వర్షాలు పడొద్దని మేము మొక్కుకుంటున్నాం. వీళ్ళు మొక్కుకుంటారు, వీడిపోయి పూజలు చేసుకుంటారు. నేను డేట్లే చెప్పినా కదా. ఇప్పుడు ఆడికి పోయేటటువంటి వాళ్ళు దేనికి పోతారు? పుణ్యక్షేత్రం పోతే వేరే దానికి పోవాలి. తాంత్రిక పూజలకు ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రం అది, కేవలం తాంత్రిక పూజలకు ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రం. నువ్వు వాడికి పోయినావు ఇన్నిసార్లు, ఇన్ని నెలలలో అంటే దేనికోసం పోయినా అనుకోయి అడుగురు. ఇప్పుడు నేను అదే డిమాండ్ చేస్తాను. ఇప్పుడు నా ప్రెస్ మీట్ సారాంశం అదే. మీరు ఇన్ని రోజులు ఆ తాంత్రిక పూజలు చేసేటటువంటిది, క్షుద్ర పూజలు చేసేటటువంటి యొక్క ప్రాంతానికి, ఆ క్షేత్రానికి దేనికోసం పోయినరు? మేలో పోయినావు, జూన్లో పోయినావు, జూలైలో పోయినావు, దేనికోసం పోయినావు? తాంత్రిక పూజలు ఏముంటాయి? ఇంకొకరికి కీడు జరగాలని చెప్పి మీరు చేసేటటువంటి పూజలు తప్ప అంతకు మించి ఏమన్నా ఎవరి మీద కీడు? ఈ మధ్యకాలం మన రాజకీయం చూసినాం మనం. వర్షాలు పడవు రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోతాడు అని చెప్పి అంకిత భావంతో, ప్రజల మీద ఇష్టంతో, ప్రజలు బాగుండాలనేటటువంటి సంకల్పంతో పాలనను అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఇట్లాంటి క్షుద్ర పూజలో, ఇట్లాంటి నీచులో, లేకపోతే దుర్మార్గులో అడ్డం పడితే ఆగేటటువంటిది కాదు. ఆ భగవంతుడే తోడుంటాడు ఆయనకి. కాబట్టే ప్రకృతి సహకరించింది. ఈరోజు నిండుకుండా లెక్క ఎల్లంపల్లి నిండింది. నిండితే నీళ్ళేం చేసుకోవాలని తెలియక మళ్ళీ కిందికి పోతున్నటువంటి పరిస్థితి. నువ్వు కట్టినటువంటి కాళేశ్వరం మేడిగడ్డ అని చెప్పి మాట్లాడింది. అంతకంటే ముందు కూడా ఒక 2 నెలల ముంగటనేమో పోయి ఎస్ఆర్ఎస్పి నీళ్ళది ఉన్నటువంటి నీళ్ళ కాడ పోయి ఇక చూడండి మేడిగడ్డకే నీళ్ళు ఎట్లా వస్తాయని చెప్పి చెప్పిండు. మనం ఎక్స్పోజ్ చేసినాం దాన్ని. ఈ విషయమే కాదు, హరీష్ రావు గారికి మొదటి నుంచి కూడా మీరు తీసుకోండి. రుణమాఫీ దాంట్లో నేను రాజీనామా చేస్తా, ఏకకాలంగా మీరు చేస్తున్నారు. చేసిండా? చేయలే. తర్వాత మైన్స్కి సంబంధించి ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్కి సంబంధించి మేమే తీసుకొని వచ్చినాం అని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారే స్పష్టతనిచ్చారు. మేము చెప్పిన ఆధారాలతోటి నీ హ్యాండ్లోనే ఉన్నటువంటి నిబంధన అది, మా మీద ఆపాదించి మాట్లాడతావు కొంచెం మన బుద్ధి లేకుండా అని చెప్పి ఆడతోక ముడిచి పారిపోయిండు. తర్వాత మన సంక్షేమానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక అవకతవకలు జరిగిన ఇట్టిట్టిట్టు ఊపిండు. ఊపేసేస్తే 2014 నుంచి మీరు అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా అదే సంక్షేమాల మీద విచారణకు మేము ఆదేశిస్తాం, ఫిర్యాదు చేయండి అంటే ఒక్కడన్నా ముంగడికి వచ్చిండా? ఫిర్యాదు ఎందుకు చేయలే? తోక ముడిచి పారిపోయారు ఆడికించి కూడా. ఇది ఇట్లా ఉంటే పిల్లలకు సంబంధించి పుల్లలు పెడదామని చెప్పి చూసి ఎట్లయితే విద్యార్థులు ఈ టీఆర్ఎస్ నాయకుల యొక్క నీచపు బుద్ధి ఎట్లుంటుందంటే, తను ప్రేమించినటువంటి అమ్మాయి నిరాకరిస్తే చేతిలో యాసిడ్ బాటిల్ పట్టుకొని తిరిగే సైకోగాళ్ళు ఉంటారు కదా, నాకు దక్కంది ఇంకొకరికి దక్కొద్దు అని చెప్పి. సేమ్
అధికారంలో మేము లేకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలనేటటువంటి దురుద్దేశంతో ఆ సైకోల లెక్క ఈరోజు క్షుద్ర పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇన్నిసార్లు నువ్వు దేనికోసం పోయినావు ఆ క్షేత్రానికి చెప్పు? అక్కడ మంచి జరిగేది అయితే ఏం కాదు, ఎవరికి ఈడెంచుకొని పోయినావు? ఇవన్నీ రేపు పొద్దున వీళ్ళ దగ్గరికి పోతే కూడా పాపం చుట్టుకునే